ప్రెసెంట్ చాట్‌జీపీటీ హవా ఏ రేంజ్ లో ఉందంటే అవతార్ లాంటి ఒక రేంజ్ మూవీ తీసిన డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ కూడా తన తీయబోయే సినిమాని చాట్‌జీపీటీ నుంచే తీసుకోబోతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఒక కాంబో వాళ్ళిద్దరూ కలిసి చేస్తే ఆ స్టోరీ ఎలా ఉండబోతాది అని చాట్‌జీపీటీని అడగడం జరిగింది. ఆ స్టోరీ చూసిన తర్వాత మహేష్ బాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ పర్ఫెక్ట్ సెట్ అయ్యేలా ఉంది అని అనిపించింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చేయాల్సిన చిన్న సాయం ఒకటే గురు, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఆ స్టోరీ ఓపెన్ చేస్తే అదొక ముంబై నగరం, అక్కడ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో టాప్ అండర్ కవర్ ఏజెంట్లు. వాళ్ళిద్దరూ కలిసి ఒక్క మిషన్ కూడా వర్క్ చేసింది లేదు ఇప్పటిదాకా. ఒక మిషన్ స్టార్ట్ చేస్తే ఆ మిషన్ కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇదిలా ఉండగా దేశంలోకి ఆయుధాలు మరియు మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక టాప్ ఇంటర్నేషనల్ సంస్థని పట్టుకోవాలి. దీనికోసం ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో టాప్ అండర్ కవర్ ఏజెంట్లైన మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఈ మిషన్ ని ఛేదించాల్సి ఉంటుంది. పోతే ఆ మిషన్ ని ఈజీగా చేసేస్తే కిక్ ఏముంటది, అంత ఈజీగా అయిపోయే మిషన్ కూడా కాదు. ఓకే, ఇంకా మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పోతే వాళ్ళిద్దరూ మొదట అనుకున్నంత ఈజీ మిషన్ అయితే కాదు, చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆ ఇంటర్నేషనల్ సంస్థకి ముంబై ప్రతి వీధిలో కూడా ఒక పెద్ద మార్కెట్ ఉంది. జస్ట్ ముంబైలోనే ఇంత పెద్ద మార్కెట్ ఉంటే ఇంటర్నేషనల్ కి ఇంకెంత పెద్ద మార్కెట్ ఉంటుంది. ఇంత పెద్ద మార్కెట్ ఉన్న ఒక సంస్థని ఛేదించాలంటే మన హీరోలు ఇంకెంత స్ట్రాంగ్ అయి ఉండాలి. అంతే, అప్పటి నుంచి మన పీకే కానీ ఎంబీ కానీ ఫుల్ ఫోకస్ ఆ మిషన్ మీద ఉంటుంది. అంతే, అప్పటి నుంచి మన మహేష్ బాబు పీకే ఫుల్ స్వింగ్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ మాఫియాలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి డీటెయిల్ గా తెలుసుకున్న తర్వాత రంగంలోకి దిగాలని డిసైడ్ అవుతారు వీళ్ళిద్దరూ కూడా. సో వీళ్ళ ఇన్వెస్టిగేషన్ తెలుసుకున్న విలన్స్ ఊరిగానే కూర్చుంటారా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. పోతే ఇక్కడ హీరోలు వెంటనే తీసుకెళ్లి కూడా ఫైట్ చేయాల్సి ఉంటది. కొంతమంది రౌడీల్ని మన హీరోల మీదకి పంపుతారు. మన హీరోలు ఈ క్రమంలో అడ్వెంచర్స్ ఫైట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళతో. పోతే మన హీరోలు ఫైట్స్ చేసి వాళ్ళని ఓడించి మాత్రమే ఈ సంస్థని ఆపలేరు. ఆ సంస్థలో ఉన్న విలన్ మెంటల్లీ ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్. సో మన హీరోలు ఆ సంస్థ యొక్క మెయిన్ ప్లేస్ ని కనిపెడతారు. పోతే లోపలికి వెళ్ళి ఫైట్ చేసి విలన్ ని తీసుకొచ్చేయడం అంత ఈజీ కాదు. మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ మారు వేషాలు వేసుకుని ఆ ఇల్లీగల్ వెపన్స్ కొనడానికి వెళ్ళిన కస్టమర్స్ లా లోనికి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన హీరోలు ఏజెంట్స్ అన్ని కనిపెట్టేస్తారు అక్కడున్న విలన్స్ అందరూ. దాని తర్వాత ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్, అక్కడున్న మనుషులందరినీ చిత్త కొట్టి ఫైనల్ గా విలన్ ని కనిపెట్టి ఆ మిషన్ ని కంప్లీట్ చేస్తారు. ఈ స్టోరీ విన్న తర్వాత నాకైతే భలే అనిపించింది. ఎంత ఇమాజిన్ చేసుకుంటే అంత బాగా చూపించచ్చు ఈ కథని. బై ద వే దీనికి సీక్వెల్స్ కూడా తీయచ్చు, అంత స్కోప్ ఉంది ఈ కథలో. సో గైస్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోగానే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.